सकल देवतारूपिणि गो महालक्ष्मी अद्य वैशाख एकादशी महापर्वणि पुण्यकाल समये संकल्पित सत्यनारायण देवता दिव्यलीला कल्याण महोत्सव अंगभूत गोदेवता प्रीत्यर्थम गोपूजां करिष्ये। మీ చేతుల అక్షతలు మీ వారికి ఇవ్వండి అమ్మా. ఇదే నీరు వదిలిపెట్టేసేసేయండి. అమ్మ అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి అమ్మా. గవాం సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి సకల పాదయోః పాద్యో సమర్పయామి గోదేవతాయే నమః. హస్తయోః అర్ఘ్యో సమర్పయామి గోదేవతాయే నమః. ముఖే శ్రద్ధ आचमनीयो समर्पयामि गोदेवताये नमः. स्नानो समर्पयामि स्नानान्ते आचमनो समर्पयामि गोदेवताये नमः. वस्त्रार्थं पुष्पं समर्पयामि गोदेवताये नमः. उपवीतार्थं पुष्पं समर्पयामि गोदेवताये. सकल देवता रूपिणि गो महालक्ष्मी सुख शांतुलु కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం. అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవేగు వైతివే గోమాత. సకల దేవతాల వినాశనీయ నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షి నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం రూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతము కలిగించే అమృత కరుణాక్షి. గోవులున్న ప్రదేశం పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకః బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యమానాయస్తేజో దదాతి. ప్రదేశం ప్రాణవాయు నివాసం. గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం. ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం. గోమూత్రం గోమయము సర్వరోగహరం. గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం. గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం. గోధూళిని దేవతలే ధరించెదరురా. గోశక్తిని ఓంకారమి కీర్తించునురా. యతేహనః ఉషతే దివ మాతరః తస్మా అరంగమామవో యస్యక్షయా యజన్వథ ఆపో జనయథాచనః హిరషసి మధుమత్పార్థివగోరజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్. నారాయణం భజే నారాయణ. మధునక్తముతోషసి మధుమత్పార్థివగోరజః మధుద్యౌరస్తు నః పితా తూష్ణీం. ఓం సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగుళం పురుష. నారాయణం భజే నారాయణం లక్ష్మీ నారాయణం భజే నారాయణం. అహో కావో రూపాదాముచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యః ఊరో తదస్య యద్వైశ్యః. నారాయణం లక్ష్మీ నారాయణం భజే నారాయణం.
लक्ष्मीनारायणं भजे नारायणम् वितथद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः कनकाम्बरधरं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् नारायणं भजे नारायणं नारायणं भजे नारायणं पङ्कजलोचनं नारायणं भक्तसङ्कटमोचनं नारायणं करुणापयोनिधिं नारायणं भव्यशरणागतनिधिं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं उपातदक्षिणवाय परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं महाविष्णोराज्ञेय प्रवर्तमानस्याद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर् दक्षिणदिग्भागे श्रीशैलस्य समस्त ब्राह्मण हरिहर गुरुचरण एकादश्या मानवासरे शुभ नक्षत्र शुभकरण विशिष्टायां शुभदिनौ श्री परमेश्वरं दृश्यार्थे परमेश्वर प्रीत्यर्थं धीमान् गोत्रः कौण्डिन्यस्य गोत्र शिवशंकर नामधेयः धर्मपत्न्याः भगवती नामधेयायाः गणपति हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं गणपतिमावाहयामि जातवेदसे सोममराति यतो निदहाति वेदः सप्तति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः दुर्गामावाहयामि ओं क्षेत्रस्य पतिनावयगो हितेने वदयामसि रामश्वं पोषयित्रवासनो मृणाति ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. కొన్ని అనుకోని కారణాల వల్ల అటెండ్ అవ్వలేకపోయారు, ఇప్పుడు కూడా వెళ్ళవలసి వస్తుంది. మన టీం సభ్యులు అందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఈ ఘట్టాన్ని జరిపించి స్వామి యొక్క ఆశీర్వచనం తీసుకుని, అలానే కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వివాహం అయిన తర్వాత స్వామి వారి యొక్క విందు స్వీకరించి ప్రతి ఒక్కరు వెళ్ళవలసిందా పేరు పేరున కోరుతున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే అన్నవరంలో ఈ యొక్క కళ్యాణం జరుగుతుందో, రేపు నైమిసారణ్యంలో మనం ఆలయ నిర్మాణం చేసిన తర్వాత కూడా ఇదే తిథికి ప్రతి వైశాఖ ఏకాదశి రోజున మనము ఈ కళ్యాణాన్ని నైమిసారణ్యంలో చేస్తాం తర్వాత. కాబట్టి మనం తర్వాత ఎప్పుడైనా నైమిసారణ్యం టూర్ పెట్టినప్పుడు ఈ వైశాఖ ఏకాదశి కలిసి వచ్చే విధంగా అక్కడ కళ్యాణము వ్రతము మన టీం వరకు మనం చేసుకునేటట్టుగా ప్లాన్ చేస్తాం భవిష్యత్తులో. సత్యనారాయణ స్వామినే నమః. అమృతం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం స్వానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయముత్తరాభూషణ హస్తోపాదో ప్రక్షాళనో శుద్ధాచమనీయో సమర్పయామి. రెండు ఒక్కలు పడినమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. నామాని కృత్వాభివదనుయదాస్తే
सम्राजं च विराजं चाभिश्रेर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखे तयामास गोसृजामसि सत्यनारायण स्वामी శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులేరమ్మా నోచిన వారికి నోచిన विश्वेत्ताते सवनेषु प्रवाच्याय च गर्धमघवन्निन्द्र संवते पारावतं यत्पुरु संभृतं वस्वपावृणो शरभाय ऋषिबन्धवे येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वां परिबध्नामि रक्षाबन्धनमाचरेत् रक्षाबन्धनमुहूर्तः शुभमुहूर्तो अस्तु नमः पार्वतीपतये हर हर महादेव हर ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద దర్దిశర్ధ్యో దిశామ్యహం అనుహోదం పరిహోదఘోషగుణేర్యదశాగుణో మృగస్య శృతమక్ష్ణయా దద్దిశర్ధ్యో దిశా హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః విప్రపాదోదకో శిరసి ధృత్వా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే త్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే స్త్రీరూపేషా మయా కన్యా తుభ్యో శ్రీధరరూపిణే జపన్ కన్యాదానం తుభ్యమహం సంప్రదదే जपन् धर्मे च अर्थे च कामे च त्वया एषा नातिचरितव्या कामे च त्वया लोककल्याणार्थं नातिचरितव्या निदं जगतो ध्रुवाः पर्वतायने ध्रुवो राजा विषामयो रमन् अयं च ब्रह्मणस्पतिः गोविन्दा यं मुहूर्त शुभ मुहूर्तोस्तु सुमुहूर्तकाले सूर्यादि नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्य शुभफलाप्तिरस्तु संदर्शन प्रीता शोभना शुद्धमानसा बिन्दुदर्पण सन्तुष्टा पूर्वजा त्रिपुराम्बिका दशमुद्रा समाराध्या त्रिपुरा श्रीवशङ्करे ज्ञानमुद्राज्ञागम्या ज्ञानज्ञेयस्वरूपिणी योनिमुद्रा त्रिखण्डेशी त्रिगुणाम्बा त्रिकोणगा अनघाद्भुत चारित्रा वाञ्छितार्थप्रदायिनी अभ्यासादशयज्ञाता षडध्वातीतरूपिणी अग्निमहामृतं निवेदयामि ओं प्राणाय स्वाहा ओं अपानाय स्वाहा ओं ज्ञानाय स्वाहा ओं जगदम्ब विश्वपालिनी माता की ओं कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా मांगल्यधारण मुहूर्त शुभ मुहूर्तो अस्तु ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
అరణ్యానికి వెళ్ళి అనేక జంతువులను సంహరించి తిరిగింటికి వెళ్ళే మార్గంలో మారడి కింద పిల్లల బంధువులతో కూడిన వారి వ్రతం చేస్తున్న చూసిన మనోకరణం చేత అక్కడ స్వామికి కనీసం నమస్కారం చేయకపోయిన తర్వాత గొల్లల ప్రసాదం తెచ్చి రాజమందిరం నుంచి మన పూజాస్థానానికి వెళ్ళి అందరూ భక్తితో ప్రసాదాన్ని భజించారు. కానీ ఆ రాజు మాత్రం ప్రసాదాన్ని భజింపకుండానే తన యొక్క నగరాన్ని చేత ఆ రాజు యొక్క నూరు కుమారులు చనిపోయినట్టు, సకల సంపదలు హరించబోయినట్టు, క్రమముగా దరిద్రం సంభవించినట్టు, తర్వాత అనేక కష్టాల్లో సంప్రాప్తమైనట్టు ఆ యొక్క రాజుగారికి రాజ్యంలో ప్రవేశించే సందర్భంలో తనకి కలలో అపశకనం జరుగుతుంది. అందుకే ఈ విధంగా రాజ్యంలో ప్రవేశించే సందర్భంలో అపశకనం ఎదురైందని చాలా దీర్ఘంగా ఆలోచించగా అప్పుడు ఆ రాజుగారికి అనిపిస్తుంది, ఆహా గొల్లలిచ్చారని నిజంగా భావించి స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా, పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా, కరములు జోడించి చందన మలరించి. మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా, కరములు జోడించి శ్రీ చందన మలరించి. మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా, మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా.